అన్ని దిక్కుల నుండి ప్రత్యర్థులు చుట్టుముడుతున్న వైఎస్ జగన్ను ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తున్న అసలు శక్తి వైసీపీ సోషల్ మీడియానేనా? ప్రత్యర్థులు సంధిస్తున్న పదునైన విమర్శనాస్త్రాలను ముప్పేట దాడిని నిర్వీర్యం చేయడంలో ఈ సోషల్ మీడియా సైన్యం ఒక పవర్ఫుల్ ప్రొటెక్టివ్ షీల్డ్లా పనిచేస్తోందా? ఒకవైపు 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు, మరోవైపు తిరుమల లడ్డు యానిమల్ ఫ్యాట్ వివాదం, ఇప్పుడు తాజాగా వచ్చిన మావిగన్ ప్రతిపాదన. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా జగన్ పై వస్తున్న విపరీతమైన వ్యతిరేకత అనేది మొదట్లో కనిపిస్తుంది. అయితే ఆ నెగిటివ్ నెరేటివ్ను అడ్డుకొని దాన్ని పాజిటివ్గా మలచడంలో వైసీపీ సోషల్ మీడియా పాత్ర ఏంటి అసలు? అంటే తన బలాల్లో అత్యంత కీలక వ్యవస్థను డీల్ చేయడంలో జగన్ విఫలమవుతూనే ఉన్నారా? ఆర్గనైజ్డ్గా పనిచేసే టీడీపీ ప్రచార వ్యవస్థను 3 పార్టీల కలయిక నుండి వచ్చే యాంప్లిఫైడ్ క్రిటిసిజంను ఎదుర్కోవాలంటే జగన్ చేయాల్సిందేంటి? సైకో అన్నారు, సాడిస్ట్ అన్నారు, ధన పిశాచి అన్నారు, రాక్షసుడు అన్నారు. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. ప్రత్యర్థుల నుండి ఇలాంటి పదునైన పద ప్రయోగాలు, మరోవైపు పదుల సంఖ్యలో వ్యతిరేక వార్తా ఛానళ్లు, పత్రికలు, వీటికి తోడు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో ట్రోల్ పేజీలు జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచే తుడిచిపెట్టేందుకు ఒకవైపు వ్యవస్థీకృత దాడి జరుగుతున్నా ఆయన రాజకీయాల్లో గట్టిగా నిలదొక్కుంటూ 3 పార్టీల కూటమికి సవాల్ విసురుతున్నారు. తాను ఒంటరివాడినే కావచ్చు, కానీ తన వెనక ఉన్నది బలమైన అభిమాన గణం. వైఎస్ఆర్ జగన్లను ఒక ఎమోషన్గా భావిస్తూ జగన్ పడే కష్టాన్ని తమ కష్టంగా భావించే ఒక నిఖార్సైన సోషల్ మీడియా సైన్యం ఆయనకు రక్షణ కవచంలా కాపాడుతూ వస్తుంది. సమకాలీన తెలుగు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాకర్షణ గల నేత అన్నది ఆయన ప్రత్యర్థులు సైతం ఏకీభవించే వాస్తవం. కూటమి విడిపోతే వచ్చేది మళ్ళీ జగనే అంటూ టీడీపీ అనుకూల మీడియా మాత్రమే కాదు, జగన్ను బద్ధ శత్రువుగా భావించే రఘురామకృష్ణరాజు వంటి నేతలు కూడా వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ మళ్ళీ అధికారంలోకి రాకూడదంటే కూటమి కలిసే ఉండాలి అని పదే పదే మిత్రపక్షాల్ని అలర్ట్ చేస్తున్నారు. తాను సీఎం కావాలని కోరుకుంటున్న జనసేన శ్రేణులను కూడా ఆ దిశగా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రజాకర్షణలో జగన్ ఎంత బలవంతుడైనా రాజకీయ వ్యూహాల విషయంలో మాత్రం ఆయన ఒక లోన్ వారియర్. అందుకే ప్రత్యర్థులకు ఆయన ఒక సాఫ్ట్ టార్గెట్గా మారుతున్నారు. రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే కేవలం ప్రజాకర్షణ మాత్రమే సరిపోదని, పక్కా రాజకీయ తంత్రం ఉండాలని అనేక ఎన్నికలు నిరూపించాయి. 2014 నుంచి నేటి వరకు జగన్ విషయంలోనూ ఇదే వాస్తవం పదే పదే నిరూపితమవుతూ వస్తోంది. రాజకీయాల్లో అడుగుపెట్టిన క్షణం నుండి జగన్మోహన్ రెడ్డిపై జరిగినంత దుష్ప్రచారం బహుశా మరే ఇతర నేతపై జరిగి ఉన్నా ఈ పాటికి వారు రాజకీయ తెర నుంచి కనుమరుగైపోయేవారేమో. కానీ జగన్ విషయంలో అలా జరగకపోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆయనలోని మొండి పట్టుదల. జగన్ ఘోర ఓటముల నుంచి అవి చూసిన సందర్భాల్లోనైనా, తన సొంత వాళ్ళని తనపై కత్తులు దూస్తున్నప్పుడైనా, చివరకు ప్రపంచానికి తాను ఒక విలన్ అనే ప్రొజెక్షన్ జరుగుతున్నా ఆయనలో ఒక చిన్నపాటి కుదుపు కూడా ఎక్కడా కనపడదు. ప్రపంచం మొత్తం నన్ను నమ్మినా నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్మడం మీదే నీ విజయం ఆధారపడి ఉంటుంది అనే సూత్రాన్ని అటు జగన్ బలంగా నమ్ముతాడని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది వైఎస్ఆర్ లెగసీ. తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేశారు, కానీ ప్రజలు ఒక నేతతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అంటే అది ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిన విషయం వైఎస్ఆర్తోనే అని. సీఎంగా ఆయన పాలనా తీరు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్ వంటి విప్లవాత్మక పథకాలు, ఇంకోవైపు తనను నమ్ముకున్న వారు మరియు కార్యకర్తల్లో ఆయనకున్న ఆత్మీయ అనుబంధం, మరోవైపు ఆయనను ఒక మహానేతగా మార్చేశారు. వీటికి తోడు ఆయన మరణించిన తీరు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. చంద్రబాబు వంటి రాజకీయ చాణక్యుల్ని, ఆయన వెనకనున్న రామోజీరావు వంటి మాస్టర్ మైండ్స్ని ఎదుర్కొని జగన్ రాజకీయాలు నిలబడడం విశేషమే కావచ్చు. కానీ ఆ పోరాటానికి జగన్ను సిద్ధం చేసింది మాత్రం
వైఎస్ అనే ఒక తిరుగులేని బ్రాండ్ అన్నది నిర్వివాదాంశం. ఇక మూడవది, అన్నింటికంటే అతి ముఖ్యమైన అంశం వైసీపీ సోషల్ మీడియా. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు పనిచేసే తీరుతో పోలిస్తే వైసీపీ సోషల్ మీడియా ఫంక్షనింగ్ చాలా అంటే చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ జగన్కు మద్దతుగా పోస్టులు పెట్టే లక్షలాది మంది ఎవరు ప్రత్యేకంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయరు. ఒకవేళ కనుక పార్టీ నుంచి ఏమైనా సూచనలు వచ్చినా కూడా వాటిని అందిపుచ్చుకొని పక్కాగా పార్టీ లైన్కు అనుకూలంగా పనిచేసే యాక్టివిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ లక్షలాది మంది జగన్ అభిమానులు మాత్రం ఆయనకు వచ్చే కష్టాలను తమ సొంత కష్టంగా భావిస్తారు. కేవలం ఆ భావోద్వేగంతోనే, కేవలం ఆ ఎమోషనల్ కనెక్ట్తోనే స్వచ్ఛందంగా పోస్టులు పెడుతూ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ జగన్కు ఒక బలమైన రక్షణ కవచంలో వాళ్ళంతా నిలుస్తున్నారు. ఎందుకంటే 16 నెలల జైలు జీవితం, ఒకవైపు 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు, 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసలు భాగం మీరు ఇస్తారేమో చెప్పండి, నా ఆస్తిని ఆడ గవర్నమెంట్ సంతకాలు పెట్టారు రెడీనా. మరోవైపు కోర్టు కేసులు, ఇంకోవైపు ప్రత్యర్థుల తీవ్ర ప్రచారాలు. ఇన్నింటి మధ్య జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నిలదొక్కుని ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా ఊహించారా? మ్యాక్సిమం అయితే ఎవరు ఊహించుంటారు. కానీ ఆయన చుట్టూ ఒక రక్షణ వలయంగా నిలిచి ఆయన సీఎం పీఠం వరకు నడిపించిన వ్యవస్థలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిందే. అత్యంత కీలకంగా వారు వ్యవహరించారు అని చెప్పాల్సిందే. ఇక 2024 ఎన్నికల ఓటమి తర్వాత కొంతకాలము ఎంత సైలెంట్గా ఉంది సైన్యం అనేది మనకు తెలిసింది. ఇక తిరుమల లడ్డు వివాదంలో జగన్పై జరిగిన ముప్పేట దాడి విషయంలో ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. లడ్డూలో జంతు కొవ్వు లేదు అని నిర్ధారణ అయ్యే వరకు ఆ సైన్యం చేసిన అలుపెరగని పోరాటం ఉంది చూడండి, దాని గురించి మాట్లాడాల్సిందే. ఇక రీసెంట్గా మావిగన్ విషయంలో కూడా మొదటి 2 రోజులు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. వైసీపీ ప్రచార వ్యవస్థ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ పేరు వెనుక ఉన్న క్యాపిటల్ మోడల్ని వివరించడంలో సోషల్ మీడియా కార్యకర్తలు సక్సెస్ అయ్యారు. అంతే, ఇంకా దానికి మించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. 3 రాష్ట్రాల విషయంలో జరిగిన తప్పును మళ్ళా చేయకుండా ఈసారి మరింత కాన్ఫిడెంట్గా వాళ్ళంతా ముందుకు వెళ్ళారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీని ప్రభావంతో అటు ప్రస్తుతం టీడీపీ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళినట్లయితే కనిపిస్తోంది. ఇక ఆ పార్టీ నేతలు ప్రెస్ మీట్లలో వ్యక్తిగత విమర్శలకు దిగడం, వైఎస్ఆర్ మరణం గురించి ప్రస్తావించడం, లేకపోతే సిఆర్డీఏ మ్యాప్ను చూపిస్తూ మాది కూడా మావిగన్ మోడలే అని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయడం వైసీపీ సోషల్ మీడియా సాధించిన విజయానికి ఒక నిదర్శనం అనే చెప్పాలి. ఇక జగన్ ప్రతిపాదనను అంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు ఆ పార్టీ కార్యకర్తలకు ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక 2014 నుండి 2019 వరకు జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో ఒక రకమైన అనాసక్తత ఉండేదని ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్తూ ఉండేవారు. అయితే ఆ తర్వాత సోషల్ మీడియా ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్న జగన్ పార్టీకి సోషల్ మీడియా ఒక బలమైన ఆయుధం కావాలని, అలాగే వ్యవస్థీకృతమైన విభాగంగా ఉండాలని ఆయన భావించారు. అయితే ఆ ఆలోచనను క్షేత్రస్థాయిలో వాస్తవ రూపంలోకి తీసుకెళ్లడంలో కొంత రూట్ క్లియరెన్స్ అయితే మిస్ అయిందనే చెప్పాలి. ఇంకోవైపు చూసుకుంటే 2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ సోషల్ మీడియా ఆవశ్యకతను, ప్రాపగండా చేసే వ్యవస్థల అవసరాన్ని త్వరగానే గుర్తించింది. ఫలితంగా 6 నెలల్లోనే ఐటీడీపీ పేరుతో ఒక బలమైన విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది. జగన్ 1,50,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన, నాడు నేడు ద్వారా అటు బడుల రూపురేఖలు మార్చిన, పోర్టులు కావచ్చు, మెడికల్ కాలేజీలు, అటు హెల్త్ క్లినిక్స్, వీటితో పాటు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సోషల్ మీడియాలో మాత్రం కేవలం జగన్ చేసిన తప్పులు, ఆ వైఫల్యాలు అవి మాత్రమే ప్రతిబింబించేలా ఒక పక్క స్ట్రాటజీతో టీడీపీ ముందుకెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఆ విషయంలో ఆ పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించేసింది. ఒకవేళ జగన్ చేసిన ఈ పనులనే చంద్రబాబు చేసి ఉంటే టీడీపీ ప్రచార వ్యవస్థలు ఆయనను ఏ స్థాయిలో ఎలివేట్ చేసేవో ఒక్కసారి మీ ఊహకే వదిలేసుకున్నాము. ఇంత చేస్తే ఇంత చెప్పుకోవడంలో టీడీపీ ఎంత ముందుంటుంది అనేది మనందరికీ తెలిసిందే. ఇక 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అభిమానుల్లో ఒక రకమైన నైరాశ్యం,
అంటే ఇంకా రామేమో అన్న ఒక దిగులు అయితే మొదలైపోయింది. తమకు ఏం జరగడం లేదని, అటు కష్టకాలం నిలబడ్డ తమను నాయకులు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో చాలామంది పార్టీకి అటు దూరం అవుతూ వచ్చారు. అయితే వారు పార్టీకి దూరమైన జగన్ను అభిమానించడం మాత్రం మారలేదు. అంటే ఇదే అసలు సిస్సలైన పాయింట్. ఇటు వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ కార్యకర్తలను విస్మరించింది అన్న అంశానికి సంబంధించి ఎంత పెద్ద చర్చ జరిగిందో మనందరికీ తెలిసిందే కదా. దీంతో పాటు అటు ఎన్నికల సమయంలో సోషల్ మీడియా సమావేశంలో జగన్ స్వయంగా పాల్గొనడం. అయితే ఆ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుండి సుమారు ఒక 500 మంది కార్యకర్తలు వచ్చారు. కనీసం వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయలేదనే ప్రచారము టిల్ టుడే ఇప్పటికీ సోషల్ మీడియాలో అది వినిపిస్తూనే ఉంటుంది. అంటే పార్టీ యంత్రాంగం వైఫల్యం ఎలా ఉన్నా సోషల్ మీడియా కార్యకర్తలు జగన్పై పెంచుకున్న ఆత్మీయత మాత్రం వన్ సైడ్ లవ్ లాగే మిగిలిపోయింది. అంటే మేము ప్రేమిస్తున్నాము, అటువైపు నుంచి వెళ్ళి ఆ ప్రేమ దక్కట్లేదు అన్నది దాన్ని ఏ రకంగా వినియోగించుకున్నారు మిగతా వాళ్ళు అనే దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం. ఇక 2029కి ఇప్పుడు టార్గెట్ అది కాబట్టి మళ్ళీ జగన్ గెలుస్తారా లేదా కాలమే నిర్ణయించాలి. కాకపోతే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రము గెలుపోటములతో సంబంధం లేకుండా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తూనే ఉంటారు. ఆయన కోసం పనిచేయడంలో వారు ఒక రకమైన ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని వెతుక్కుంటారు అనడంలో వినేవాళ్లకు అది ఎక్కువ అవుతుందేమో, కానీ ఆ ఆత్మసంతృప్తిని అనుభవించే వాళ్ళకి అది చాలా తక్కువ. ఎందుకంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం అభిమానంతో పనిచేసే ఇలాంటి వ్యక్తులు తమకేదైనా కష్టం వచ్చి స్థానిక నేత వద్దకు వెళ్ళినప్పుడు కనీస మర్యాద దక్కకపోతే వారి ఆత్మాభిమానం అయితే తీవ్రంగా దెబ్బతింటుంది. 2019 నుండి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సరిగ్గా ఇదే వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. జగన్పై ఎంత ఇష్టం ఉన్నప్పటికీ సోషల్ మీడియా కార్యకర్తలను అలుసుగా తీసుకున్న తీరు ఆ పార్టీలోని ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా సైన్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక రకమైన నైరాశ్యంలోకి నెట్టేసింది. 2010 నుండి జగన్ వెంటే ఉన్న ఈ వీరాభిమానుల సైతం పార్టీ ఒక్కసారి ఓడిపోతేనే కార్యకర్తల విలువ తెలుస్తుంది అని కోరుకున్నారంటే నాయకత్వం తమను ఎంతగా నిర్లక్ష్యం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక 2029 ఎన్నికల సమరానికి జగన్మోహన్ రెడ్డి తన ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా సైన్యాన్ని మళ్ళీ సమాయత్తం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికలు జగన్కు అంత ఆషామాషిగా ఏదో ఈజీగా సాగే వ్యవహారం అయితే కాదు. కూటమిలోని పార్టీలన్నీ తాము కలిసే ఉన్నామని, మున్ముందు కూడా కలిసే ఉంటామని ఇప్పటికీ తెగేసి చెప్తున్నాయి. విడిపోయే ప్రసక్తి లేదు, విడిపోయేదాకా తీసుకురాము అని కూడా అంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలో జగన్ తీసుకున్న బలాల్లోకెల్లా అత్యంత కీలకమైన సోషల్ మీడియా కార్యకర్తలను, అంటే కేవలం అభిమానంతో స్వచ్ఛందంగా పనిచేసే వారిని గుర్తించి వారికి సరైన గౌరవాన్ని ఇవ్వాల్సిన టైం అయితే, ఆ ఆవశ్యకత అయితే ఉంది. అటు బాధ్యతను నేరుగా జగన్ ఒక్కరే మోయాల్సిన అవసరం లేదు. స్థానికంగా ఉండే నియోజకవర్గ స్థాయి నేతలు వాళ్ళ ప్రాంతాల్లో యాక్టివ్గా ఉండే కార్యకర్తల్ని అక్కున చేర్చుకొని వారికి మేమున్నాము అనే భరోసా ఒక్కటి కల్పిస్తే చాలు. వారు మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేసేందుకైతే ముందుకు వస్తారు. నాయకత్వం ఇచ్చే ఒక చిన్నపాటి గుర్తింపు ఆ సైన్యానికి కొండంత బలాన్ని ఇస్తుంది అనేది గుర్తెరిగితే చాలు, జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళది మిస్ అవుతున్నారు అన్న విషయాన్ని గుర్తించి మీ మీద అభిమానంతో పనిచేస్తున్నామన్న విషయాన్ని మీరు గుర్తిస్తే చాలు అన్నది మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు.